హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం మన ఛానల్లో ప్రసారం అయ్యే ట్విస్టింగ్ ఎపిసోడ్స్ చూడగలరు. అయితే నేనైతే ముగ్గు వేస్తూ చాలా సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది మీకు వివరించేస్తాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మికి ధర్మేంద్ర ద్వారా నిజం తెలిసిపోతుంది. ధర్మేంద్ర అయితే ఇంకా మొత్తం విషయం చెప్పేస్తాడు. అసలు నాకేం అవసరం అమ్మా, అసలు నాపై ఎందుకు ఇంత కోపడుతున్నావు? నా హై ఆఫీసర్ దగ్గర నన్ను ఇలా ఇరికించేస్తావు అనుకోలేదు. ఇదంతా నా తలకు చుట్టుకున్నట్టుంది అని చెప్పేసి అంటాడు. మరి మీరెందుకు సార్ ఇదంతా చేస్తున్నారు అని గట్టిగా నిలదీస్తుంది మహాలక్ష్మి ధర్మేంద్రాని. ఇంకా ధర్మేంద్ర అంటాడు, నీ భర్తే చేయిస్తున్నాడు, ఎందుకంటే నీ భర్తకి నువ్వంటే చాలా ఇష్టం, నీ భర్త చేయమన్నాడు ఇదంతా అని చెప్పేసి అంటే, తప్పుగా మాట్లాడకండి, చక్రి గారికి నాపై ఎలాంటి ఉద్దేశం లేదు, కావాలనే మీరు చెప్తున్నారు అనేసరికి, ఏమోనమ్మా, కారణం ఏమైనా సరే చక్రియే నా దగ్గరకు వచ్చి విడాకులు తీసుకోకుండా ఉండేలాగా నా భార్యకి కాల్ చేసి మీరు వార్నింగ్ ఇవ్వండి అని చెప్పాడు, అంతవరకే నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. అవునా, మరి మాట్లాడితే మేము మీ పెళ్ళి చేశాం కదా, మీరు విడిపోతే మా నాన్నకి చెప్పేస్తాను అని అంటున్నారు కదా. ఆ రోజు కూడా నేను విడాకుల కోసం వెళ్తే ఐడి ప్రూఫ్స్ లేకుండా నువ్వు విడాకులు ఎలా అప్లై చేస్తావు అన్నారు. మరి అలాంటప్పుడు ఐడి ప్రూఫ్స్ లేకుండా మీరు మాకు పెళ్ళి ఎలా చేశారు అని అడుగుతుంది. ఐడి ప్రూఫ్స్ లేకపోవడం ఏంటి, చక్రి దగ్గర నీ ఆధార్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ఆ నిజం కూడా చెప్పేస్తాడు. ఇంకా ఆ విషయం తెలుసుకున్న మహాలక్ష్మి చక్రిపై అయితే ఉక్రోషంతో రగిలిపోతుంది. ఈ విడాకులు రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. చక్రినా అలాగే నా ఆధార్ కార్డు కూడా తిన దగ్గర పెట్టుకొని లేదని ఇన్ని రోజులు నన్ను ఇంత మోసం చేస్తాడా, ఇంత నా వెనక చేస్తూ కూడా నా ముందు ఇంత నటిస్తున్నాడు, నా చేతిలో అయిపోయాడు ఈరోజు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే నేరుగా ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికే వచ్చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి చక్రి, మాధవ, కేశవ, కన్నా, నారాయణ వీళ్ళంతా మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి బర్త్డే అని చెప్పేసి మొత్తం హాల్ అంతా డెకరేట్ చేస్తారు బెలూన్స్తో. ఇంకా చక్రి అయితే ఊహల్లో తేలుతూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తనకి ఎలా అయినా సరే నా మనసులో మాట చెప్పాలి అని ఊహించేసుకుంటూ ఉంటాడు చక్రి. ఇంకా మొత్తానికి మహాలక్ష్మి అయితే వస్తుంది. ఇంకా మహాలక్ష్మి వచ్చేసరికి నారాయణ చూసి, అదేంటి అమ్మ అప్పుడే అంత తొందరగా వచ్చేస్తుంది, ముందే నువ్వు సర్ప్రైజ్ చేస్తున్నట్టు తెలిసేంట్రా అని చెప్పేసి చక్రిని అడుగుతాడు. మహాలక్ష్మి అప్పుడే రావటం ఏంటి నాన్న, పొద్దున్నే ఇంకో బీరకాయ లేపావా ఏంటి అని చెప్పేసి కమ్మగడతాడు. ఇంకా సరదాగా అలా అనేసరికి, అరే నాకు తాగడం తప్పితే ఇంకేం పని లేదనుకున్నావా, నీ నిజమేరా బాబు చెప్తున్నాను చూడు, మహాలక్ష్మి వచ్చేస్తుంది అని చెప్పేసి నారాయణ అంటాడు. అనేసరికి ఇంకా మాధవ, కేశవ్ వీళ్ళంతా, ఏంటి మహాలక్ష్మి వచ్చేస్తుందా, ఏమై ఉంటుంది, ఎప్పుడు ఈ టైంకి రాదు కదా, ఆఫీస్ అయ్యేసరికి సాయంత్రం కావస్తుంది, మరి అలాంటప్పుడు ఇప్పుడే ఎందుకు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి అయితే చాలా సీరియస్గా వస్తుంది. చాలా సీరియస్గా వచ్చడంతోనే చక్రితో ఇదంతా చూసి, ఏంటిదంతా అని చెప్పేసి అంటుంది. అది మహాలక్ష్మి గారు మీ పుట్టినరోజు కదా, అందుకని చెప్పేసి మీరు సాయంత్రం వచ్చేసరికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా నటించకండి, ఇంకా ఆపండి, అయినా నా వెనుక మీరు ఇంత చేస్తూ ఇలా బయటకు ఎలా అండి మంచిగా నటిస్తున్నారు, మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది, ఇంత మోసం చేస్తారు అనుకోలేదు అని చెప్పేసి అసలు కారణం ఏంటో చెప్పకుండా మహాలక్ష్మి చక్రి పైన చాలా కోప్పడిపోతూ ఉంటుంది. అసలు చక్రికి కూడా ఏం అర్థం కాదు మహాలక్ష్మి ఎందుకు అలా రియాక్ట్ అవుతుందో. అసలు ఏమైంది అండి, చెప్తేనే కదా తెలిసేది అంటే, అబ్బో చెప్తేనే మీకు అంతా తెలుస్తుంది, మరి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కదా అనేసరికి ఇంక చక్రికి అయితే డౌట్ కొడుతుంది. ఏమై ఉంటుంది, ఈ విడాకులు నేనే ఆఫ్ చేశాను, నేనే కాల్ చేయించాను అనే విషయం ఏమైనా బయటపడి ఉంటుందా అని చెప్పేసి అనుకుంటాడు. ఏంటి ఆలోచనలో పడ్డారు, ఏంటి మీరేం చేశారో మీకు గుర్తొచ్చి ఉంటుందా అనేసరికి వెంటనే మాధవ, ఏమైందమ్మా, ఎందుకు అలాగా కోప్పడుతున్నావు చక్రి పైన, ఏం చేశాడు చక్రి అనేసరికి, మీకేం తెలియదు పెద్ది, మీరు ఊరుకోండి, ఏమని చెప్పమంటారు, ఈయన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, ఇన్ని రోజులు నాకు ఒకడు వార్నింగ్ కాల్ చేస్తున్నారు అని చెప్పాను కదా పోలీసు, అతని దగ్గరికి వెళ్ళి
ఈ చక్రినే ఆ విడాకులు ఆపడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు వెళ్ళి ఆయన్ని గట్టిగా కడిగేస్తే ఆ నిజం బయట పెట్టాడు అనేసరికి, అవునమ్మా, అలా చక్రి ఎందుకు చేస్తాడు, అతను కావాలని ఏదైనా లేనిపోని అభాండాలు వేయచ్చు కదా అంటే, అతనికి ఏం అవసరం పెద్ది చక్రి గారి పైన అభాండాలు వేయడానికి, ఈయన కావాలనే చేయించాడు, అదంతా నిజమే. ఇంకొక విషయం కూడా తెలుసా, నా ఆధార్ కార్డు ఈయన దగ్గరే పెట్టుకొని నా ఐడి ప్రూఫ్స్ కూడా లేవు అన్నట్టు క్రియేట్ చేసేసి నన్ను పిచ్చి దానిలో ఆడుకున్నాడు ఇన్ని రోజులు అని చెప్పేసి అంటుంది. ఇంకా మాధవకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అసలు మహాలక్ష్మిని చూస్తేనే అందరికీ భయమేస్తుంది, అంత కోప్పడిపోతూ ఉంటుంది చక్రి పైన. ఇంకా చక్రి అయితే ఇంకా అయిపోయాను, మొత్తం నిజం తెలిసిపోయింది. ఆ ధర్మేంద్ర సార్ నన్ను ఇరికించేశాడు, ఏదో చేస్తాడు అనుకుంటే నన్ను ఇలా ముంచేశాడేంటి అని చెప్పేసి ఇంక భయపడుతూ ఉంటాడు చక్రి. ఇంకా మొత్తానికి మహాలక్ష్మి అయితే, చెప్పండి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి, మీ ఇంట్లో ఉంటున్నాను కదా అని చెప్పి నన్ను ఇంత మోసం చేస్తారా, ఏదో నా పరిస్థితి బాగాలేక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, అంతేగాని శాశ్వతంగా ఇంట్లో ఉండిపోవటానికి కాదు. అయినా ఏదైనా విషయం ఉంటే నీట్గా సూటిగా మాట్లాడాలి, అలా నేరుగా మాట్లాడకుండా మీకు నచ్చినట్టు మీరు మనసులో ఊహించేసుకొని మీరు ఇంత చేయడానికి దాని వెనుకతులున్న కుట్ర ఏంటో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి కారణం అని చెప్పేసి నిలదీస్తుంది. కానీ చక్రి మౌనంగా ఉండిపోయేసరికి, మీ మౌనమే సమాధానం అనుకుంటే నా మాట కూడా వినండి, ఇంట్లో మీరుండాలా నేనుండాలా తేల్చుకోండి, నాకు మీ మొహం కూడా చూడాలని లేదు చక్రి గారు, అసలు ఇంతలాగా మీరు చేస్తారని నేను అనుకోలేదు, మిమ్మల్ని చాలా నమ్మాను, విడాకులు కావాలి అని అడిగితే మీకు కూడా ఓకే అన్నారు కాబట్టి మనం మ్యూచువల్గా వెళ్ళాము అని చెప్పేసి అనేసరికి ఇంక చక్రి అయితే అంటాడు, నేను ఎక్కడండి నాకు కావాలన్నాను, మీరు కావాలన్నారు కాబట్టి ఇవ్వను అంటే బాధపడతారని నేను మీతో సహా వచ్చాను అనేసరికి, ఇంకేం చెప్పకండి, మీరు నాతో అసలు మాట్లాడకండి, అసలు మిమ్మల్ని నాకు చూడాలని కూడా అనిపించట్లేదు, ఇదంతా కాదు, ఇదంతా మీరు దేనికి చేశారో ఏంటి అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, కానీ నాకైతే మీరున్న చోట ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు, ఇంట్లో మీరుండాలా నేనుండాలా మీరే తేల్చుకోండి అనేసి చెప్పేసి గట్టిగా అనేస్తుంది. అనేసరికి ఇంకా నారాయణ కేశవ వీళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మహాలక్ష్మి చెప్తున్న ప్రతి మాటకి చక్రి సైలెంట్గానే ఉన్నాడు. అసలు చక్రి అలా చేయించాడన్న విషయం వాళ్ళకు కూడా తెలీదు కాబట్టి వాళ్ళు ఏమీ సముదాయించలేరు చక్రిని. ఇంకా వెనకేసుకొచ్చినా కూడా తను వాళ్ళందరికీ మీకేం తెలీదు, మీరు మా విషయంలో దూరొద్దని చెప్పేసి అంటుంది. ఇంకా మొత్తానికి చక్రి అయితే, అది కాదు మహాలక్ష్మి గారు, నన్ను ఒక్కసారి చెప్పనివ్వండి. ఏంటండి మీరు చెప్పేది, ఇంకా మీ మాయ మాటలు నేను వింటాను అనుకున్నారా, అసలు ఎంత నమ్మాను మిమ్మల్ని, ఇంతలా మోసం చేస్తారా, మీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, ఛా అసలు ఇలా ఎలా ఉంటారండి, ఎంత మంచిగా ఊహించుకున్నాను మిమ్మల్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి, ఇంకెప్పుడు కనబడద్దు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చాలా సీరియస్గా అనేస్తుంది. ఇంకా ఆ మాట విన్నా నారాయణ, మాధవ, కేశవ వీళ్ళంతా అయితే షాక్ అవుతారు. ఏంటి మహాలక్ష్మి మొహం మీద ఇలా అనేసింది, ఎప్పుడు కనిపించద్దు, అసహ్యం వేస్తుంది, ఇంట్లోంచి వెళ్ళిపోవని, వీడేమైనా నిజంగానే వెళ్ళిపోతాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. కానీ వెంటనే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు మామూలే కదా, వెళ్ళి వాడే వచ్చేస్తాడు, దానికేం లేదు అన్నట్టుగా ఊరుకుంటారు. కానీ మొత్తానికి విషయం ఎంత పెద్దదవుతుందని వాళ్ళు కూడా ఊహించలేరు. ఇంకా మహాలక్ష్మి అయితే పట్టేస్తుంది. మీరు ఉంటారా నన్ను వెళ్ళిపోమంటారా, ఏం చేస్తారు చెప్పండి అంటే, మీరే ఉండండి నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి చక్రి అయితే ఇంకా చాలా బాధతో, అసలు అట్లీస్ట్ తను మాట్లాడే అవకాశం కూడా మహాలక్ష్మి ఇవ్వదు. ఇంకా అవంతా తలుచుకొని చక్రి అయితే బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళేసరికి చక్రి ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు నా ప్రేమ విషయం మహాలక్ష్మికి ఎలా అయినా చెప్పి విడాకులు తీసుకోవద్దండి, నాతోనే కలిసి ఉండిపోండి అని నిజం చెప్దాం అనుకునేసరికి ఈ ధర్మేంద్ర సార్ వలన తనకు నేను తప్పుడు మనిషిలా కనిపిస్తున్నాను, చాలా నన్ను అపార్థం చేసుకుంటుంది, అసలు ఇదంతా నేను తనతో కలిసి ఉండడానికి, తనతో జీవితం పంచుకోవడానికి అని ఎందుకు ఆలోచించట్లేదు, అసలు ఇంత మొండిగా ఎలా నా విషయంలో ఆలోచించింది, పోనీ తనకి నా మీద ఉన్నది కోపమే, కానీ ఇప్పుడు మాత్రం తన కళ్ళల్లో నాపై అసహ్యం కనిపించింది, ఇంక నేను బ్రతుకుండి ఏం సాధించాలి అన్నట్టుగా చక్రి మనసు విరిపేసుకుంటాడు. ఇంక ఇవే ఆలోచనలు ఆలోచించుకుంటూ రోడ్ క్రాస్ చేస్తాడు. ఈలోపు ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది, అనుకోకుండా బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి, వాడు అక్కడి నుంచి పిలుస్తున్నా కూడా చక్రికి వినపడదు. అలా మొత్తానికి చక్రికి చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా యాక్సిడెంట్ అయ్యేసరికి వెంటనే చక్రిని ఎవరో ఏంటో తెలీదు ఫుల్గా బ్లడ్ అంతా వచ్చేస్తుంది, మొత్తం బ్లీడ్ అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ ముందు తినని హాస్పిటల్ అడ్మిట్ చేద్దామని చెప్పేసి ఇంక అక్కడ ఉన్న వాళ్ళు అయితే అంబులెన్స్కి కాల్ చేసి చక్రిని అయితే హాస్పిటల్కి పంపిస్తారు. ఈలోపు అక్కడున్న ఒక తెలిసిన అబ్బాయి వచ్చి వీళ్ళ ఇంట్లో చెప్తాడు, అక్కడ చక్రి అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, ఫుల్గా మొత్తం బ్లడ్ అంతా రోడ్డు పైన వచ్చేస్తుంది, నాకు చాలా భయంగా ఉంది
అని చెప్పేసి అనేసరికి చక్రికి యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో అని చెప్పేసి మాధవ అంటాడు. లేదు లేదు చక్రి అన్నయ్యే, నేను క్లియర్గా చూశాను, అంబులెన్స్కి కాల్ చేశారు, ఈలోపు తీసుకెళ్తూ ఉండొచ్చు, మీకు విషయం చెప్దామని వచ్చాను బాబాయ్ అని చెప్పేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళకైతే చాలా కోపం వచ్చేస్తుంది, ఒకవైపు టెన్షన్ వచ్చేస్తుంది. మహాలక్ష్మిని ఏమీ అనలేని పరిస్థితి. ఇంకా మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. చక్రి గారికి యాక్సిడెంట్ అయిందా, ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఇంకా మహా టెన్షన్ అయిపోయేసరికి ఇంకా వెంటనే నారాయణ ఒక మాట అంటాడు. అమ్మ, ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా, వాడిని నువ్వు అర్థం చేసుకోవడం ఇంకా జీవితంలో జరగదని మాకు అర్థమైపోయింది. సరే అనుకున్నా ఆడుకున్నా, నువ్వు ఆ బంధాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీకు తాళి కట్టిన భర్త కాబట్టి మీ భార్య భర్తల విషయంలో మేము ఎప్పుడు కలుగు చేసుకోకూడదని మేము కలుగు చేసుకోలేదు. కానీ ఇప్పటికీ మేము ఈ నిజం చెప్పకపోతే మాకంటే ఇంకా పనికిరాని వాళ్ళు ఇంకొకరు ఉండరు. చక్రి ఎందుకు ఇదంతా చేయించాడో మాకు తెలీదు, కానీ దాని వెనకతులున్న కారణం మాకు తెలిసి మేము ఏమనుకుంటున్నామంటే తనకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేక. ఎందుకంటే నువ్వు విడాకులు ఇచ్చేస్తే తనకి దూరం అయిపోతావు, నువ్వు దూరం అయితే తను తట్టుకోలేడు, తనకి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఒక్కరోజు కూడా నీకు అర్థం కాలేదా, ఇదంతానే దానికి సాక్ష్యం. నిన్ను ఎలాగా మెప్పి పెట్టాలా అని చెప్పి ఉదయం నుంచి మా అందరి తలలు తినేస్తూనే ఉన్నాడు. మహాలక్ష్మి పుట్టినరోజు డెకరేషన్ చేయాలి, నైట్ కేక్ కట్ చేయించాం, తను చాలా హ్యాపీ అయింది, నేను ఇచ్చిన చీర కూడా కట్టుకుంది. వాడికి నువ్వే ప్రపంచం, ప్రతి మాట నీ గురించే, ప్రతి ఆలోచన నీ కోసమే. ఇంకా అర్థం కాకపోతే ఇంతకు మించి నేనేం మాట్లాడలేనమ్మా. ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా, ఇంట్లోంచే వెళ్ళిపోమన్నావు, ఇప్పుడు వాడు ప్రాణాలతో పోరాడుతున్నాడు అక్కడ, కాబట్టి ఇంకా వాడు జీవితంలోంచి వెళ్ళిపోతే నీకు విడాకులు అన్న మాట కూడా అవసరం లేదు అని చెప్పేసి నారాయణ బాధపడి ఏడుస్తాడు. ఇంకా ఈలోపు మాధవ కూడా, అవునమ్మా, నీకు ఇన్ని రోజులు చెప్పటం ఎందుకు, నువ్వే తెలుసుకుంటావు, మీ మధ్య మేము చెప్పటం కరెక్ట్ కాదని చెప్పలేదు. ఆ రోజు నువ్వు విడాకులకి తెల్లవారితే వెళ్ళాలనగా వాడు అందుకే తినలేదు, తినటానికి పిలిచినా రాలేదు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నాడు. నిన్ను దూరం చేసుకోవడం వాడికి అస్సలు ఇష్టం లేదు. నిన్ను ఆ రోజు నుంచి వాడు ప్రేమిస్తూనే ఉన్నాడు, నువ్వే వాడి ప్రపంచం అయిపోయావు. నాతో చెప్పుకొని కూడా ఏడ్చాడు, అన్నయ్య మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను, తనంటే నాకు చాలా ప్రేమ, తను నన్ను వదిలి వెళ్ళిపోకుండా ఏదో ఒకటి చేయనియా, ఏం చేయాలో అర్థం కావట్లేదని చిన్న పిల్లాళ్ళ ఏడ్చాడమ్మా. వాడిని చూస్తేనే నాకు చాలా బాధేసింది, కానీ వాడికి ఒకటే చెప్పాను, తను నీదని రాసి పెట్టుంటే ఏ కారణం చేత మీరు విడిపోరు, అదే ధైర్యంతో ఉండరా, నీది కల్మషం లేని ప్రేమ అని చెప్పి వాడిని వాదార్చాను. ఈ విషయాలేవి నీకు తెలీదు అని చెప్పేసి మాధవ అంటాడు. ఇంక వెంటనే కేశవ కూడా, అవును మహాలక్ష్మి గారు, ఇంకా మీతో ఎంత చెప్పినా వేస్ట్, మీరు ఎంత మొండిగా ఉంటారని మేము అనుకోలేదు. చక్రి చాలా మంచివాడు, కానీ మిమ్మల్ని తను ఎంతలా ప్రేమించాడో నేను తన మాటల్లో విన్నాను. మా అందరికీ తెలిసిన ఈ విషయం మీకు తెలియనందుకు అది మా దురదృష్టం అనుకోవాలి అని చెప్పేసి కేశవ అంటాడు. ఇంకా మొత్తానికి కన్నా అయితే, సరే వదిన, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు అనుకున్నట్టే చక్రి అని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నాడు, ఇంకా తను లేకపోతే నువ్వు మంచిగా ఫ్రీ బర్డే కదా, నువ్వేం బాధపడకు, మా అన్నయ్యని మేమే కాపాడుకుంటాం, రండి నాన్న వెళ్దాము అని చెప్పేసి ఎప్పుడూ లేనిది కన్నా కూడా మహాలక్ష్మిని అలా అనేస్తాడు. ఇంకా అనేసరికి మహాలక్ష్మి అయితే అలా ఉండిపోతుంది. ఎందుకంటే అబ్బాయి వచ్చి తనకి యాక్సిడెంట్ అయ్యింది, ఇంకా చాలా సీరియస్ ఉంది, మొత్తం బ్లడ్ అంతా ఫ్లోట్ అయిపోతుంది అనేసరికి మహాలక్ష్మికి అయితే కాలు చేతులు ఆడవు. ఒకవైపు వీళ్ళు నిజాన్ని చెప్తారు, ఎందుకంటే చక్రి తనని ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, చక్రి మనసులో మహాలక్ష్మికి ఉన్న స్థానం ఏంటో క్లియర్గా ముగ్గురు తెలియచేస్తారు. తనకు తినే ప్రపంచం అన్న విషయం మహాలక్ష్మికి అర్థమవుతుంది. ఇంకా వీళ్ళైతే అంటారు, సరే అమ్మా, నువ్వే హ్యాపీగా ఇంట్లో ఉండు, మా అబ్బాయిని మేము రక్షించుకుంటాం, వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏంటో అని చెప్పేసి ఇంకా అందరూ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. తిని కూడా వస్తానని బయలుదేరుతుంది. బయలుదేరేసరికి అయితే నారాయణ అయితే ఒప్పుకోడు. వద్దమ్మా, నువ్వు రాకు, ఎందుకంటే వాడి మొహం చూడడమే అసహ్యం అన్నావు, అని నీకు వాడికి ఏం బంధం ఉందని వస్తావు, నిన్ను నువ్వు ప్రశ్నించుకొని దానికి సమాధానం వెతుక్కో, అంతకు మించి నువ్వు అక్కడికైతే దయచేసి రాకు, ఎందుకంటే నిన్ను చూస్తే వాడు ఇంకా బాధపడతాడు, నువ్వు అసహించుకోవడం వాడు తట్టుకోలేడు, ఎందుకంటే నిన్ను వాడు ఒక దేవతలా చూస్తున్నాడు, దయచేసి రాకమ్మా, ఇక్కడే ఉండు, మేమే వెళ్తాం, మేమే వెళ్ళి వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూస్తాం, వాడు బతుకున్నా ఇంకా ఏమైనా సరే నీకైతే అనవసరం అని చెప్పేసి ఎప్పుడూ లేనిదైతే నారాయణ కొంచెం సీరియస్గానే ఘాటుగా మాట్లాడి మొత్తానికి మాధవ కేశవ కన్నాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోయేలాగా కూర్చుండిపోతుంది. ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళిపోతారు. అదే సమయంలో కారేశ్వర్ వస్తాడు. కారేశ్వర్ వచ్చేసరికి కారేశ్వర్ అంటారు, అమ్మ మహాలక్ష్మి, నారాయణ వీళ్ళంతా ఏరి, చక్రికి యాక్సిడెంట్ అయిందని నాకు ఇప్పుడే తెలిసింది,
అటువైపుగా వెళ్తే మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వీళ్ళకి విషయం చెప్పి వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్దామని కారు తీసుకొని వచ్చాను అనేసరికి ఇంక మహాలక్ష్మి ఏం మాట్లాడదు. ఏంటమ్మా వీళ్ళంతా ఎక్కడున్నారు, నేను చెప్తుంటే నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పేసి అనేసరికి ఇంక ఏడుస్తుంది. ఆల్రెడీ విషయం తెలిసింది సార్, ఆల్రెడీ వీళ్ళంతా అక్కడికే వెళ్ళారు, మరి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసరికి ఇదంతా నా వల్లే జరిగింది. ఏ మొహం పెట్టుకొని చక్రిని నేను కలవాలి, ఏ మొహం పెట్టుకొని నేను చక్రిని చూడాలి, ఆయనకి ఏదైనా అయితే నేను ఇంకా తట్టుకోలేను. ఈరోజు తను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను, నాకెప్పుడు కనిపించొద్దు అన్నాను. కోపంలో చాలా మాటలు అనేశాను. ఆయన అదంతా మనసులో పెట్టుకునే బయటకు వెళ్ళాడు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను ఎంత ప్రేమగా చూసుకునే ఈ కుటుంబం ఈరోజు నన్ను కోపగించుకుంది. అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తించానో నాకే అర్థం కావట్లేదు. అసలు చక్రి గారికి నాకు విడిపోవాలన్న ఆలోచనతో మేము డివోర్స్కి అప్లై చేద్దామని వెళ్ళాం, కానీ తను కావాలని నాకు విడాకులు రాకుండా చేస్తున్నాడన్న కోపంలో చాలా మాటలు అనేశాను అని చెప్పేసి విషయాన్ని బయటపెడుతుంది మహాలక్ష్మి. ఇంకా వెంటనే కారేశ్వరు కూర్చొని, అమ్మ ఒక నిమిషం రా, నీకు ఒక విషయం చెప్పాలి. సాధారణంగా నేను ఎవరి పర్సనల్ విషయాలు కలెక్ట్ చేసుకోను, కానీ చక్రి నా కొడుకు లాంటివాడు. చక్రి లాంటి మనిషి నేను ఎక్కడా చూడలేను. ఒక్కసారి వాడు తనది అనుకుంటే తన కోసం ప్రాణమైనా పెట్టేస్తాడు. అది తను చేసే పని అయినా, తను ప్రేమించే మనిషి అయినా. ఏ కల్మషం లేని వ్యక్తి. నా దగ్గర చాలామంది పనిచేస్తుంటారు, కానీ అందరూ ఒకటైతే చక్రి ఒకడు నాకొకటి. ఎందుకంటే అంత మంచివాడిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా నీ విషయానికి వస్తే, నాకు ఒకసారి చక్రి తాగిన మత్తులో చెప్పేశాడు, నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం, తనే నా ప్రాణం, తను లేకుండా నేను ఉండలేను కారేశ్వర్. కాబట్టి తను మాత్రం విడాకులు తీసుకోవాలనుకుంటుంది. ఆ విషయం గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నరకంలా ఉంది. ఇలా ఉండే కంటే ఏదైనా అయిపోతే బాగుండు అని కూడా నాతో చాలా ఎమోషనల్ అయి మాట్లాడాడు. కానీ నాకు చెప్పిన విషయం తనకి తాగిన మత్తులో గుర్తులేదు. ఆ రోజే తన మాటల్లో నీపై ఎంత ప్రేమ ఉందో నాకు అనిపించిందమ్మా. తనకంటే అర్థం చేసుకునే మనిషి నాకు తెలిసి నీకు ఇంకొకరు ఉండరు. అయినా నాకు తెలియక ఒక విషయం అడుగుతాను, ఉన్న ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా చక్రి నేను ఇబ్బంది పెట్టాడా? నీకు నచ్చలేనట్టు ఏ రోజైనా ప్రవర్తించాడా? నీ మనసు నొచ్చుకునేలాగా ఎప్పుడైనా మాట్లాడా? నేను నువ్వే ప్రశ్నించుకో. ఎందుకంటే చక్రి ఇవేవీ చేయడు. ఎందుకంటే తనకి నువ్వే ప్రపంచం, నిన్ను ఒక దేవతలా ఆరాధిస్తున్నాడు. అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు నువ్వు ఇలా అంటాం ఎంతవరకు సౌమ్యం అనేది నువ్వు ఆలోచించుకో అమ్మా అని కారేశ్వర్ అంటాడు. అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది. ఒకవైపు నారాయణ, మాధవ, కేశన్ చెప్పిన మాటలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కారేశ్వర్ కూడా అదే మాట చెప్తాడు. ఇంకా మొత్తానికి మహాలక్ష్మికి అయితే అర్థమవుతుంది, ఎందుకంటే చక్రి తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని. తను ప్రేమించడం కారణంగానే తన నుంచి విడాకులు తీసుకోవటం ఇష్టం లేకనే ధర్మేంద్రని అడ్డం పెట్టుకొని తనతో కాల్ చేయించాడని తను అర్థం చేసుకుంటుంది. తన నుంచి విడిపోవటం ఇష్టం లేకుండానే ఆ రోజు తన ఐడి ప్రూఫ్ లేదని చెప్పి అక్కడ పెళ్లి చేసుకున్నాడనే విషయం కూడా అర్థమవుతుంది. మొత్తానికి ఇన్న అర్థమైన మహాలక్ష్మి ఇంకా వెంటనే తనకు తాను రియలైజ్ అవుతుంది. ఇంకా కారేశ్వర్ అయితే ఈ మాట అని వెళ్ళిపోతాడు. ఇంకా నీకు అంతా అర్థం చేసుకునే భర్త జీవితంలో దొరకడమ్మా. ఏ నమ్మకం చేత నువ్వు ఇంట్లో ఉండగలుగుతున్నావో అదే నీకు నిదర్శనం. కుటుంబం నీకు అంత ప్రేమను ఎలా పంచుతుంది అదే నీకు ఆలోచన. కాబట్టి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే అది నీ జీవితం. కానీ చక్రి లాంటి మనిషి నీకు జీవితంలో ఇంకొకసారి ఖచ్చితంగా ఎవరు ఎదురుపడినా కూడా చక్రి అర్థం చేసుకున్నట్లుగా నిన్నెవరూ అర్థం చేసుకోరు. కాబట్టి నాకు తోచింది నేను చెప్పాను. వదిలేయటం ఎంతసేపు? ఒక్కసారి దాన్ని కావాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి రాదమ్మా. కాబట్టి పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. మీరు కావాలని చేసుకున్నా, ఇష్టం లేకున్నా చేసుకున్నా మీ ఇద్దరి మధ్య ఒక బంధం అయితే ముడిపడింది. దాన్ని బలపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అక్కడ చక్రి ప్రాణాలతో పోరాడుతున్నాడు. కాబట్టి ఇంక నువ్వు తనతో జీవితాన్ని పంచుకుంటావో లేదా తను వదిలి వెళ్ళిపోతావో నిర్ణయం నీది అని చెప్పేసి అనేసరికి నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటుంది. లేదమ్మా, మీ మావయ్య గారు చెప్పినట్టు ఏ బంధం ఉందని చెప్పొస్తావు. నువ్వు గడప దాటి రావాలి, చక్రిని చూడాలి అంటే తన భారీగా వస్తేనే రా. లేదు కాదు అనుకుంటే దయచేసి ఇంకెప్పుడు తన కళ్ళ పడుకు. తన బతకాలని, ఎలా అయినా సరే తన ప్రాణాలతో బయటపడాలని నేను ఆ దేవుడినే ప్రార్థించుకుంటాను అని చెప్పేసి ఇంకా కారేశ్వర్ కూడా అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తను ఏమీ తెలియని ఒక ప్రశ్నార్థకంలో మిగిలిపోతుంది. ఇప్పుడు నేను ఆయనకి భారీగా వెళ్ళాలా? అసలు నా మనసులో ఏముందో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయనకి ఇలా అయినందుకు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నానో లేకపోతే ఆయన మీద నాకు ఇక్కడైనా ఉన్న ప్రేమ వల్ల నేను ఇలాగ బాధపడుతున్నానో నాకు తెలియట్లేదు.
బుర్ర పిచ్చి వచ్చేస్తుంది. అక్కడ ఆయనకి మాత్రం ఏం కాకూడదు, ఇంకా జీవితంలో నేను బతకలేను అన్నంత ఆలోచనలోకి వెళ్ళిపోతే ఇంక తన మనసాక్షి తను గద్దిస్తుంది. పిచ్చిదానిలా నీకు నువ్వే ఇలాగా ఇన్ని క్వశ్చన్స్ వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఏ నమ్మకంతో నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నావు, ఏ నమ్మకంతో ఇన్ని రోజులు నువ్వు తనతో ఒకే బెడ్రూమ్లో ఉండగలిగావు, కానీ ఏ రోజు తను నీతో తప్పుగా అసభ్యంగా ప్రవర్తించలేదు. అది తను నీకు ఇచ్చే గౌరవం, అంతకు మించి నీపై చూపిస్తున్న ప్రేమ. ఇంత క్లియర్గా అర్థమవుతున్నా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ తన నుంచి విడిపోవాలనుకోవడం కంటే ఇంకొక పనికిరాని ఆలోచన మరొకటి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా చక్రికి నీపై ఉన్న ప్రేమని అర్థం చేసుకొని తన భార్యగా వెళ్ళి తన ప్రాణాలని కాపాడుకో, నీ మాంగళ్యాన్ని బ్రతికించుకో అని చెప్పేసి మనసాక్షి గద్దించటంలాగా అనిపిస్తుంది తనకి. ఇంకా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మొత్తానికి హాస్పిటల్కి అయితే చేరుకుంటుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మిని చూసిన నారాయణ వీళ్ళంతా, ఎందుకు వచ్చావమ్మా, ఇక అది ఏం చూడాలని వచ్చావు, అదిగో డాక్టర్ గారు వీడి కండిషన్ చాలా సీరియస్ ఉంది, బతకడం చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు. అసలు మాకెందుకమ్మా ఇంత కర్మ, వాడు ఏం చేశాడని, నిన్ను ప్రేమించడమే తప్ప అని చెప్పేసి నారాయణ అంటాడు. ఇంక వెంటనే మాధవ, ఊరుకోనన్న, నీ బాధ కరెక్టే, కానీ ఇంకా మహాలక్ష్మికి ఎప్పటికీ అర్థం కాదు. వాడి ప్రేమ వాడు చచ్చిపోతేనే అర్థమవుతుంది. ఈరోజు వాడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. వాడిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. వాడు పేరుకి నాకు తమ్ముడే అయినా వాడు నేను కన్నబిడ్డలా పెంచుకున్నాను అని చెప్పేసి మాధవ కూడా ఎమోషనల్ అవుతాడు. ఇంకా వెంటనే కేశవ అడుగుతాడు, సరే మహాలక్ష్మి గారు, రావద్దని చెప్పాం కదా, ఏ ఉద్దేశంతో వచ్చారు అనేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి, చూడరా కన్నా ఎన్ని మాటలు అంటున్నారో, నేను మీ వదినగా వచ్చాను, ఎప్పుడు నువ్వు పిలిచే వదినగా కాదు, నీ సొంత వదినగా, మీ ఇంటి కోడలుగా వచ్చాను మావయ్య. నా భర్తను నేను బ్రతికించుకుంటాను. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థమైంది. ఆయన నన్ను మోసం చేశాడన్న ఒక కారణంపై ఆయనపై కోపమే తప్పితే నాకు అసహ్యం లేదు. ఆయన ఇలా ప్రాణాపాయ స్థితిలో చూడటం నాకేం సరదా కాదు. ఆయనకి ఇలా అయింది అనేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎందుకో నాకు అర్థం కావడానికి ఇంత టైం పట్టింది. నన్ను క్షమించండి, నా భర్తని నేనే బ్రతికించుకుంటాను. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఒక్క అవకాశం ఇమ్మంటాను, నా కోసమైనా బ్రతికి చూపించమంటాను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే, మీ ఇంటి కోడలుగానే వచ్చాను కన్నా, నీ కొదినగానే వచ్చాను, ఇంకా మీ ఇంటి మనిషిగానే వచ్చాను, మొత్తానికి చక్రి భారీగానే నేను ఈ హాస్పిటల్కి వచ్చాను, నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పేసరికి ఇంక అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషపడతారు. ఇంకా మొత్తానికి మాధవకైతే నమ్మకం కుదురుతుంది. ఈ ఒక్క మాట చక్రి వింటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి లేచి పరిగెత్తినంత సంతోషంతో మునిగి తేలుతాడమ్మా అన్నట్టు చెప్తాడు. అనేసరికి అదేనండి, నేను ఎక్కడ ఉన్నాడు చక్రిని చూడాలి అని చెప్పేసి అనేసరికి లోపల మొత్తం డాక్టర్ వీళ్ళంతా అవన్నీ చూస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఆగితే మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి అనేసరికి మొత్తానికి డాక్టర్ బయటకు వస్తారు. వచ్చేసి అయితే చెప్తాడు, మీకు చెప్పినట్టుగా తన కండిషన్ చాలా సీరియస్ ఉంది కాబట్టి అందరూ ఒకటేసారి వెళ్ళి డిస్టర్బ్ చేయకండి. మొత్తానికి మేమైతే ఆ బ్లడ్ని స్టాప్ చేయగలిగాం రాకుండా. సో తనైతే స్పృహలో లేడు కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళి తనకి స్పృహ వచ్చేలాగా తను ఏ విషయాల్లో అయితే కొంచెం తొందరగా స్పందించగలడో మీరు అవి చెప్పి మాట్లాడండి అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. చెప్పేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి, నేను వెళ్తాను అని చెప్పేసి ఇంక మహాలక్ష్మి అయితే చక్రి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చక్రిని అలా చూసేసరికి తట్టుకోలేకపోతుంది. ఇంక వచ్చి అంటుంది, నన్ను క్షమించండి చక్రి, మీకు నా మీద ఉన్న ప్రేమ నేను తెలుసుకోలేకపోయాను. నేను మిమ్మల్ని వద్దు వెళ్ళిపోండి శాశ్వతంగా అంటే ఇలా వెళ్ళిపోతారా, మీరు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నారు, నేను ఎవరితో గొడవ పడాలి, నేను ఎవరిని చూడాలి, నేను ఎవరితో అరవాలి, నాకు జీవితం మీరు లేకపోతే శూన్యమని నాకు ఇప్పుడే అర్థమైంది. ఎవరైనా ఒక మనిషిని ఇంతలా ప్రేమించగలుగుతారా, ఇంత అసహించుకుంటున్నా మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఏ రోజు మీరు నన్ను తక్కువ చేసి చూడలేదు. అయినా నేను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అన్నన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. లేగండి చక్రి గారు, ఒక్కసారి కళ్ళు తెరవండి, ఒక్కసారి మీ మహాలక్ష్మిని వచ్చాను చూడండి అని చెప్పేసి ఎమోషనల్ అయి మాట్లాడుతుంది. ఇంకా చక్రి అయితే అసలు స్పందించడు. ఇంక మొత్తానికి మహాలక్ష్మి చక్రి చేతిలో చేసి ఇంక తలవైపు పెట్టుకొని ఏడుస్తుంది. లేవండి చక్రి, దయచేసి లేవండి, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని వదిలేయను, మీ భారీగా వచ్చాను అనేసరికి ఇంక చక్రి స్పందించి కళ్ళు తెరిచేసరికి ఇంక మహాలక్ష్మి సంతోషిస్తుంది. మహాలక్ష్మి, దానికి క్షమించు, నేను కావాలని చేయలేదు అని చెప్పబోతుంటే, ఏం మాట్లాడొద్దు చక్రి గారు, నా తప్పు నాకు తెలిసింది, మీరు కావాలని చేసినా కాకూడదని చేసినా నన్ను దక్కించుకోవడానికే కదా చేశారు, మీ మీదున్న ప్రేమతోనే అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చాను,
మీరేం బాధపడకండి, నన్ను క్షమించండి. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు ఎంత ఆలస్యంగా తెలిసింది. దయచేసి నా మీద ఎలాంటి కోపం పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటుంది. మీపై నాకు కోపం ఏంటి మహాలక్ష్మి గారు? మీరంటే నాకు ప్రాణం. మీరు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను. మీరు ఈరోజు శాశ్వతంగా నన్ను వెళ్ళిపోమన్నారు, నా మొహం చూడనన్నారు. అదే ఆలోచనలో వెళ్తుండగా చూడండి ఇలా అయింది. మీరు లేకపోతే నేను ఉండలేను అనేసరికి ఇంకా మహాలక్ష్మి ఇంకా ఏడుస్తుంది. లేదు చక్రి గారు, ఇంకా జీవితంలో నేను మీ చెయ్యి వదలను, నన్ను క్షమించండి అనేసరికి ఇంక వెంటనే చక్రి అయితే చాలా సంతోషిస్తాడు. ఇంకా మొత్తానికి అక్కడున్న కారేశ్వర్, నారాయణ, మాధవ, కేశవ, కన్నాలు అయితే సంతోషిస్తారు మహాలక్ష్మిలో వచ్చిన మార్పుకి. మొత్తానికి కారణం ఏదైనా మహాలక్ష్మి చక్రి ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఇంకా తను అక్కడ ఉండి చక్రికి సేవలు చేస్తూ మొత్తానికి కొన్ని రోజుల్లో తను కోలుకునేలాగా చేస్తుంది. అలా చక్రి ప్రేమను అర్థం చేసుకున్న మహాలక్ష్మి తన విడాకుల విషయాన్ని, ఆలోచనని వెనక్కి తీసుకొని తనకి భార్యగా, ఆ ఇంట్లో కోడలుగా తన కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఈ రకంగా తన తప్పు తెలుసుకున్న మహాలక్ష్మి చక్రికి దగ్గరే వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మరికొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇంతకీ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా చూసేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.